కాబట్టి గుహ్యతరం, కాబట్టి ఇది చాలా సీక్రెట్ విద్య అని చెబుతూ అధికార పురుషుడగుటచే అర్జునులకు శ్రీకృష్ణుడు దాన్ని బోధించి తద్వారా లోకమునకు అంతయు మహోపకారమనచ్చిరి. ఈ జ్ఞానం రహస్యములకెల్లా అతి రహస్యమని చెప్పడం వలన దాని ప్రభావం ఎట్టిదో మనం ఊహించవచ్చును. ఎలా అయినా సామాన్యముగా విలువ కలిగినటువంటి వస్తువులనే జనులు రహస్యముగా ఉంచుకుంటారు కదా. ఈ మహత్తర జ్ఞానం యొక్క విలువను గ్రహించి విజ్ఞులకు వారు దాన్ని సద్వినియోగపరుచుకొని ధన్యులు కావాలి. ఇక్కడ ఇది డిఫరెన్స్ ఏంటంటే, బాగా విలువైన వస్తువుని చాలా జాగ్రత్తగా ఎవరికి కనపడకోకుండా లాకర్లో పెట్టుకుంటాం. అంతకంటే విలువైనటువంటి ఈ జ్ఞానాన్ని ఎక్కడ పెట్టుకోవాలి అంటే మస్తిష్కంలో పెట్టుకుని దాన్ని పోషించుకుంటూ ఉండాలి అని అంటే మరి కొంతమందికి అటువంటి యాస్పిరేషన్స్, అటువంటి ఆసక్తి ఉన్న వారికి ఆ జ్ఞానాన్ని పంచటమే దీనిలో ఉన్నటువంటి గొప్ప సీక్రెట్. లేకపోతే ఇది వస్తు రూపంలో లేదు, లేకపోతే జ్ఞానం ఎగిరిపోతుంది. అందుకని ఈ గురూజీలంతా కూడా ఖాళీగా కూర్చోకుండా పీఠాలు ఎందుకు పెట్టారనుకున్నారు, ఆశ్రమాలు ఎందుకు పెట్టారనుకున్నారు? ఆ జ్ఞానాన్ని ఎక్కడో చోట దార పోస్తూ ఉంటేనే వాళ్ళు కూడా షైన్ అవుతుంటారు. మాస్టర్ అంతే, నెల రోజులు బ్రేక్ ఇచ్చారు కదా, రేపు పొద్దున మళ్ళీ స్టార్ట్ చేయమని పాఠం స్టార్ట్ చేయాలని మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. అదే రోజు జరుగుతున్న పాఠం అనుకోండి, జ్ఞానానికి జ్ఞానానికి షార్ప్నెస్ రావాలంటే ఆ జ్ఞానాన్ని పంచుకుంటూ ఉంది. అందుకే ఈ సత్సంగం యొక్క గొప్పతనం ఏంటంటే ఇట్స్ ఎ మ్యూచువల్. ఇక్కడ చెప్పేవాడు గొప్పవాడని అక్కడ తక్కువ, అక్కడ కూర్చునేవాడు ఎక్కువ అని కాదు. అసలు నిజం చెప్పాలంటే ఆ ఎదురుగా కూర్చునేవాళ్ళు చాలా మేలు ఇతరులు చేస్తుంటారు. నిజం. గురువులు చెప్పగా వాళ్ళలో ఇంకా విషయాన్ని పరిజ్ఞానం ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఆ చెప్పగా ఎందుకు జరిగింది అంటే ఆసక్తి కలిగినటువంటి శిష్యులు దొరికారు కాబట్టి. శిష్యుల వల్ల జ్ఞానాన్ని ఇంకా దుగిడీకృతం చేసుకుంటాడు గురువు. అందుకని గురు శిష్య సంబంధం సామాన్యమైనటువంటిది కాదు. తల్లి తండ్రి సంబంధం కంటే కూడా, బిడ్డ తల్లి సంబంధం కంటే కూడా గురు శిష్యుల సంబంధం చాలా స్ట్రాంగ్గా నిరూపించబడింది మన ధర్మం అవుతుంది. చూసారా, అటువంటి జ్ఞానం అన్నమాట. అటువంటి జ్ఞానాన్ని మనం పొందుతున్నాం అనేటటువంటి విషయాన్ని చెప్తూ విమృశ్యైత దశేషేణ, మహనీయులు తాము ధర్మమును బోధించినప్పటికీ దాన్ని గూర్చి ఆలోచించటము, విమర్శించటము ఇతరులకు పూర్తి అధికారం ఇచ్చుదురు. వారు చెప్పిన బోధన పూర్వాపర విచారణ లేక స్వయంగా దాన్ని గూర్చి ఆలోచింపక అమాంతముగా గ్రహించుడని ఇతరులకు వారు చెప్పరు. అది ఎప్పుడు కూడా గురువు ఇన్సిస్ట్ చేయడు, ఆయన చెప్పదలుచుకుని చెప్పాడు. నీ పరిభాషలో నువ్వు ఎట్లా ఆలోచిస్తావో ఆలోచించు. అంటే ఇప్పుడు మనం యూట్యూబ్లో చూస్తాం, ఆయన చెప్పదలుచుకున్న రివ్యూ అంతా చెప్తాడు. మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో పెట్టండి అంటాడే. ఇక్కడ భగవంతుడు కూడా అదే చెప్తున్నాడు. నేను చెప్పదలుచుకుని చెప్పాను, నువ్వేమనుకుంటున్నావో కామెంట్స్లో. నేనేమనుకుంటున్నానో నాకు వచ్చిన అనుభవం ఏంటో నేను చెప్పాలని అంటే పనిలో దిగాలి. ఆ పనిలో దిగితే ఆయన కామెంట్ నా కామెంట్ ఒకటే అవుతుంది. అందులో దింపటానికి నీ ఉద్దేశం ఏంటో చెప్పు అంటున్నాను. నేను చెప్పింది కరెక్టో కాదో తెలియాలి అని అంటే నువ్వు కూడా కామెంట్ చేయి. నువ్వు అవునో కాదను. అవునంటే ఎట్లా అవును అని అడుగుతాడు, కాదు అంటే ఎలా కాదు అని అంటే అప్పుడు మనం షూర్గా ఆ వండిన కూర ఇవి ఎట్లా వచ్చిందంటే ఎట్లా వండావో మనం చెప్పాల్సి వస్తుంది. అంటే ఆచరణలో దిగుతున్నాడు. ఎంత మెల్లిగా ఆచరణలో దిగుతున్నాడో చూడండి భగవంతుడు. చూసారా, అందుకనే ఆ గ్యాప్ ఇచ్చాడు. లేకపోతే నిర్దిష్టంగా చెప్పాడు, నేను చెప్పింది ఫైనల్ అని చెప్పేవాడు. అది ఎవరు కాదంటారు భగవంతుడు చెప్పినాక. కానీ అట్లా అంటున్నా, నేను చెప్పింది అవునంటావా కాదంటావా రేపు పొద్దున కామెంట్లో పెట్టు అన్నట్టుగా మనకే వదిలేడు ఛాయిస్. అది శ్రీకృష్ణుడి యొక్క ఫిలాసఫీ. చాలా ఫిలాసఫీలకు శ్రీకృష్ణ ఫిలాసఫీకి డిఫరెన్స్ ఏంటంటే ఆ గ్యాప్ వదులుతాడు. మన ఆలోచించుకునే గ్యాప్ వదులుతాడు. అంతేకాదు దేన్ని ఇన్సిస్ట్ చేయడు. గట్టి ఇదే అని 4 మూలల బంధించేసేసి ఇదే కరెక్ట్ అని మాత్రం ఎక్కడ నీ ప్రయోగశాలలో నువ్వే ప్రయోగం చేస్తావు, చెయ్యి. నాకు ఈ రిజల్ట్ వచ్చిందని చెప్తున్నాను, నీ ప్రయోగం ఏంటో నువ్వు చెయ్యి. కోపాన్ని జయించాలి, జయిస్తే నీకు శాంతి లభిస్తుందని నేను చెప్పాను. అవునా? ఆ కోపం ఎలా జయిస్తావో నీ ప్రయోగశాలలో పొద్దున్నే తోటకూరవాడి దగ్గర బేరవాడటం దగ్గర నుంచి, రిక్షా వాడు ఆటో వాడి దగ్గర బేరవాడడం దగ్గర నుంచి ఎన్ని కోపాలు వస్తున్నాయండి మనకి. మామిడికాయలు దగ్గరికి వెళ్ళి బేరవాడేటప్పుడు వెళ్ళగా 1,00,000 రూపాయలు చెబుతాడు, తుస్సును వస్తుంది. అవునా? ఇంకా మీరు ఇంకా చాలామంది వెజిటేరియన్స్ ఏమో అది చేపలు కొనేవాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఆ చేపలు అమ్మేవాడు అసలు చెప్పటమే
పైనుంచి కింద చూస్తారు. అది 200 వస్తువే, అవునా? 600 అయ్యారు, 600, 700 ఇట్లా చెప్తారు. అసలు ఎంత కోపం వస్తుంది తెలుసా? కోపం రాని సంఘటన ఏంటి అసలు? అప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించావు? అప్పుడు నీ మనసు నువ్వు ఏ రకంగా సంభాళించుకున్నావు? నీ మనసుకు నువ్వేం చెప్పుకున్నావు? నీకు ఎందుకు వచ్చింది కోపం? నువ్వు ఎప్పుడైనా ప్రయోగం చేసావా? ఆ సన్నివేశాల్లో దగ్గర నుంచి, కట్న కానుకల దగ్గర నుంచి అన్నీ ఒప్పుకున్నాడు. వెళ్ళాక మళ్ళీ అక్కడి నుంచి ఫోన్ వస్తుంది, మా అబ్బాయికి ఏం చెప్పు, 2 ఏళ్ళు పెట్టారు, 3 ఏళ్ళు ఖాళీగా ఉంది, 3 ఏళ్ళు ఖాళీగా ఉందని చెప్పి ఆ వియ్యపురాలు ఫోన్ చేసింది. ఈ వియ్యపురాలకు వచ్చే కోపం ఎలా ఉంటుందో చెప్పండి కదా? చిచ్చుగుడ్డు గారికి వెలిగిస్తే ఎలా లెగుస్తుందో వస్తుందా లేదా? ఆ సన్నివేశంలో కూడా నీ మనసు ఎలా ప్రతిఫలించింది? నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావు? నీ మాటలు ఎలా వచ్చినాయి? ఎప్పుడన్నా ప్రయోగం చేసి చూసావా? ఆ ప్రయోగం చేయమంటున్నాడు. ఆ ప్రయోగం చేసి ఇప్పుడు కామెంట్ పెట్టు. నేను చెప్పిన దానికి మీరు ప్రయోగం చేసిన దానికి, కృష్ణ నువ్వు చెప్పింది నాకేం బావాలా, ఇది కరెక్ట్ అని నువ్వు పెట్టగలిగి పెట్టు. ఎంత ఛాలెంజింగ్గా మాట్లాడాడు తెలుసు అసలు. అందుకని ఆయన తలుచుకుంటే, ఆయన మాటలు మాట్లాడుతుంటే ఎంత ఆనందం అవుతూ ఉంటుందో. ఆ స్కోప్ మనం వదిలేడు. ఇట్లాగా చెప్పుకుంటూ పోతే పూర్వాపరమును విమర్శించి తదుపరి దానిలో తనకు నచ్చిన దాన్ని గ్రహించవచ్చు. చూడండి, నేను చెప్పాననే పాయింటే తీసుకోవద్దు, దాని యొక్క పూర్వాపరాలు. ఆస్తి కొనేటప్పుడు మనం ఏం చేస్తాం? ఆ ఆస్తి బాగోగులే కాదు, ఆ ఆస్తి డాక్యుమెంటే కాదు, దాని వెనకాల 3 లింక్ డాక్యుమెంట్, అంతేనా? అది వాడికి ఎట్లా వచ్చింది, అది వాడికి ఎట్లా వచ్చింది, ఇది వాడికి ఎట్లా వచ్చింది? 2-3 రకాల లింక్ డాక్యుమెంట్ ఉంటే స్ట్రాంగ్గా ఉంటుంది. నేను బుడబుడ ఆస్తి కొనేసి ఆయన అమ్మేసి నేను కొనేసాను, రేపు పొద్దున ఆయనకు అమ్మటానికే హక్కు లేదు, ఎవడో ఆస్తి ఆయన నాకు అమ్మేస్తున్నాడు, ఆయన పేరును పెట్టేసి. అదే లింక్ డాక్యుమెంట్లు తేలదు, దాన్నే పూర్వపరాలు అంటారు. అట్లాగే నేను చెప్పిన దానికి నువ్వు పూర్వపరాలు విమర్శ చేసుకో, అవునా కాదా చేసుకుని నువ్వు గ్రహించు అని అంటాడు. ఇంత లిబరల్ మీరు ఏ ధర్మంలోనే దొరుకుద్దా? సరే, ఏ గ్రంథం పుచ్చుకున్నా కానీ ఇంత లిబరల్గా లేదు. నేను చెప్పిందే అన్నట్టుగా ఉంటాను. సరే, అందుకని ఇతర ధర్మాలకి మన ధర్మాలకి ఉన్న తేడా ఆ విశాలమైనటువంటి హృదయం ఉంది కాబట్టి ఇతర ధర్మాల వాళ్ళు ఇక్కడ బ్రతుకుతున్నారు. సరే, ఇది ఎప్పటికీ ఇలాగే కొనసాగుద్ది. మనంతా యూనిట్ అయిపోవాలంటే, వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయాలంటే అసలు నీ హృదయంలో అట్లా లేదు. పైకి అనుకుంటున్నామే కానీ ఆర్ఎస్ఎస్ మాటలను, లేదా బీజేపీ మాటలను, లేదా ఇంకోటి మాట అంటాం కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే చివరికి ఆడు మనిషి కదా పోయా, ఆడి ధర్మం వాడు మనని వాడుకున్న నాలెడ్జ్ ఇది అని సర్ది చెప్పుకునే మనస్తత్వమే ఉంటుంది మనకు. బిల్ట్ అసలు అలా తయారయ్యాం, మన జీన్స్ అలా తయారైంది. అసలు యూనిక్ అనమాట. ఈ 180-200 దేశాల్లో కూడా ఇటువంటి సంస్కృతి, ఇటువంటి మతాల పట్ల మనకు ఉన్నటువంటి విశాలమైనటువంటి హృదయము ఇంకా మీకు ఎక్కడా కూడా గోచరిస్తుంది. కాబట్టి అది ఎక్కడి నుంచి వచ్చిందంటే అసలు ఈయన నేర్పాడు కదా మనకి. అవునంటావా కాదంటావా అనేటటువంటిది నీకు వదిలేశాడు. నువ్వు అంటావా ఉప్పు అంటావా అనేది. అవునా? నేను చెప్పాను కరెక్టే, అది నువ్వు అంటావా ఉప్పు అంటావా? ఆ ఫ్లెక్సిబిలిటీ, ఆ గ్యాప్ వదిలేడు మనకి. ఆ గ్యాప్లోనే దూరారు వీళ్ళంతా, ఇతర ధర్మాలలో అంతా. బుద్ధుడు దూరినా, బుద్ధిజం దూరినా, జైనిజం దూరినా, మరి ప్రభుయిజం దూరినా, ఇంకోటి దూరినా వాళ్ళందరూ ఇక్కడ మనగలుగుతున్నారంటే ఏదో కొద్దిగా తీసుకున్న వాళ్ళు అలా ఎలివేట్ చేస్తారు. అదే వీడు చెప్తేనేమో ప్రేమతత్వం అంటారు. ఆ ప్రేమతత్వం ఏం చెప్పలేదా? ఆ దేవుడు అంటేనే ప్రేమ స్వరూపుడు అని చెప్పాడు కదా. వాళ్ళు చెప్తేనే బ్రదర్హుడ్ అని చెప్పారు. ఖురాన్ మొత్తం ఎదిగితే ఏమైంది అంటే ఎసెన్స్ ఏంటంటే ఆఖరి ప్రింట్ పాయింట్ ఏంటంటే ఆఖరిలో బ్రదర్హుడ్నెస్, అన్నదమ్ముల వల్లే ఉండాలన్నమాట. అది ఇందులో లేదా? అన్నీ ఇందులో చెల్లి ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఇక్కడ ఇవ్వగలుగుతున్నారు. ఆ విశాల హృదయం మనకి ఈ నేర్పచ్చాడు. ఎందుకు? ఆ స్కోప్ మనకి ఇచ్చాడు. నేను చెప్పిందే కాదనుకోకుండా
శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించడం దాని అంతటిని బోధించి తదుపరి ఓ అర్జున, నాపై భక్తి చే, విశ్వాసం చే, గురుత్వం చే నేను చెప్పిన దాన్ని అంతరం నీవు కన్ను మూసుకొని గ్రహించుకోవాలని నేను చెప్పను. నేను చెప్పాను కాబట్టి గురువుగారు పాత్రుడు మహానుభావుడు దేవుడు అని చెప్పి దృష్టితో నువ్వు మన్నించాల్సినటువంటి అవసరం లేదు. యూ హ్యావ్ టు ఎంక్వైరీ ఇట్. నేను ఇట్లా చెప్పాను కదా, అవునో కదా ఎంక్వైరీ చేశాను. అంటే ఏంటి, మన ఆచరణలో పంపిస్తున్నాడు. చెప్పి ఊరుకుంటులా, చెప్పాను నీ కర్మ నువ్వు పాటిస్తే పాటించలేదు, ఇది కరెక్ట్ అని అంటలా. నేను చెప్పింది కాదా, అవునా కాదా కూడా నువ్వు ఎంక్వైరీ చేసుకో అనే స్కోపు ఇచ్చి, కాబట్టి దాని వల్ల నేను చెప్పాను. మరి ఏమనినా నీవు సొంతముగా దాన్ని చక్కగా విమర్శింపుము, వివేచన చేయు, ఆ పిమ్మట నీకు నచ్చిన దాన్ని గ్రహించు. సరే, నేను చెప్పా, నా కోణంలో నేను చెప్పా మంచి చెడేదో కాదురా నాయన, నువ్వు శరీరంలో ఉన్నావు, జీవాత్మ భావంతో ఉన్నావు, నువ్వు పరమాత్మ భావంతో ఉండాలి. శారీరకమైన దృష్టితో నువ్వు ధర్మాలని చూసి ఇది ఈ బంధువు నాకు అవుతాడు, ఈ తాత అవుతాడు, ఈయన ముత్తాత అవుతాడు, కాబట్టి వాళ్ళు ఎంత అధర్మం చేసినా కానీ నేను చంపను అని నువ్వు శారీరకమైన బంధంతో చూస్తున్నావు. కాదురా నాయన, వీడంతా ఆత్మలేను, ఆత్మకు చావు లేదంటూ చెప్పుకుంటూ వచ్చి ధర్మాన్ని గెలిపించటానికి శరీరాన్ని దాటి ఆత్మ దాకా తీసుకెళ్ళి ఈ ఆత్మని పరమాత్మ వైపు మళ్ళించి మరలా ఆత్మ ఈ జీవుడి మీద ఈ ప్రభావం చూపకుండా శరీరధారి మళ్ళీ భూలోకంలో రాకోకుండా ఎంత పెద్ద గొప్ప ప్రణాళికతో వచ్చాడో చూడండి భూమి మీద. ఈ అవతారం పరిపూర్ణమైన అవతారం అనడానికి కారణం అది. మిగతా అవతారాలన్నీ వచ్చినాయి, వాళ్ళ పర్పస్ కోసం ఏదో వచ్చారు, వాళ్ళు చేయగలిగింది ఏదో చేసి వెళ్ళిపోయారు. కానీ టోటల్గా జ్ఞానాన్ని బోధించడానికి వచ్చి ఈ శరీరధారులమైనటువంటి మనల్ని, ఈ జీవాత్మ భావంతో ఉన్నటువంటి మనల్ని పరమాత్మ భావంలోకి తీసుకెళ్ళి మోక్షము లేదా కైవల్యం దారి చూపినటువంటి ఏకైక అవతారం అని చెప్పవచ్చు. అందుకని ఇక ముందు రాబోయేటటువంటి అవతారాలు ఏదైనా సరే, ఇంతకుముందు వచ్చినటువంటి ఏ అవతారాలైనా సరే రెఫరెన్స్ గ్రంథంగా గీతా శాస్త్రాన్ని తీసుకోవాల్సిందే. దిస్ ఈజ్ ద ఎన్సైక్లోపీడియా. ఎన్సైక్లోపీడియా అంటే నీకు ఏ డౌట్ వచ్చినా, బాటనీలో డౌట్ వస్తే బాటనీ ఎన్సైక్లోపీడియా తీస్తే నీకు టోటల్గా అన్ని దానికి సంబంధించిన అన్నీ కూడా దాని దొరుకుతాయి. అలాగే నీకు ఆధ్యాత్మిక చింతనాగ్రస్తులైనటువంటి ఏ భక్తుడైనా, ఏ గురువు అయినా, ఏ బాబాజీ అయినా, ఎవరైనా సరే రెఫరెన్స్ దీనిలోంచి ఇవ్వాల్సింది. అటువంటి జగద్గురు శ్రీకృష్ణ భగవాన్. ఆయన దొరకటం చాలా దుర్లభం, అందరికీ దొరకడు. దొరికి దాన్ని నిలబెట్టుకునేవాడు శాతం తక్కువ. చూసారా, ఆయన్ని పట్టుకుంటాం అన్నా, ఆయన మన్న పట్టుకుంటాం అన్నా ఇది సామాన్యంగా జరిగేటటువంటి విషయం కాదు. పూర్వజన్మ సుకృతం అటువంటి పుణ్యం ఏదో పుచ్చింది, ఆ పుణ్యం ఏదో పండింది కాబట్టే మనం ఈ రకంగా పట్టుకోగలుగుతున్నాం శాస్త్రం. అంత గుహ్యమైందని చెప్పి స్వయంగా భగవంతుడు చెప్పాడు. మిగతా గ్రంథాలకి దీనికి ఉన్నటువంటి తేడా అదే. మిగతా గ్రంథాలన్నీ రైటర్స్ ఉన్నారు, దానికి రైటర్స్ ఉన్నారు. రామాయణం తీసుకుంటే పలానా వాళ్ళు రచించారని చెప్పి వాల్మీకి, నేను రాశానని చెప్పి వాల్మీకి అని రాసుకున్నాడా లేదా? అట్లాగా వేదవ్యాసుల వారు చూస్తే మహాభారతాన్ని నేను రాశాను అన్నాడా లేదా? భాగవతాన్ని చూస్తే నేను రాశాను అన్నాడు. ఏ పురాణం చూసినా పలానా రండి, ఏ పురాణం చూసినా కూడా ఇటేసుకోండి. కాబట్టి ప్రతిదానికి రైటర్స్ ఉన్నారు. రైటర్గా డైరెక్ట్గా భగవంతుడు చెప్పినటువంటి విషయం వీటిని ఆషామాషిగా తీసుకోవచ్చు. ఒక్కొక్కటి బీజాక్షరం, ఒక్కొక్క శ్లోకం ఇంత ట్రాన్స్ఫర్మ్ అనమాట. నాగర్పడ వంతు దగ్గర ఉన్న పెద్ద ట్రాన్స్ఫర్ లాంటి ఒక్కొక్క శ్లోకం. అందుకని ఈ పారాయణం చేసేటప్పుడు వచ్చేటటువంటి ఎనర్జీ ఆ లెవెల్స్లో ఉంటుంది. అందుకని పారాయణానికి అంత బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు. అర్థంలోకి వెళ్ళకముందే అంత పారాయణంలోనే అంత ఆనందాన్ని అనుభవించి నోటికి కొన్ని పద్యాలు వచ్చేస్తుంటే కొంతమంది మహానుభావులకి. మరి దీని ఎసెన్స్ తెలుసుకుని ఇప్పుడు పారాయణం చేస్తే ఎలా ఉంటుంది మధ్య? అందుకని మనం ఫస్ట్ నుంచి ఈ ఎసెన్స్ తెలుసుకుని తర్వాత పారాయణంలోకి వెళ్ళాలన్న కారణం అదే. సో ఇట్లా చెప్తూ నీవు సొంతంగా దాన్ని చక్కగా విమర్శింపు, వివేచన చేయము, ఆ పిమ్మట నీకు నచ్చిన దాన్ని గ్రహించు అని వచించి తన యొక్క విశాల భావమును ఔదార్యమును ప్రకటించడు. గురువు బోధించిన దాన్ని శిష్యుడు సొంత ప్రకటించే సమాలోచన చేయనిచో శిష్యుని బుద్ధి వికసించదు. ఇది అంట సీక్రెట్. నేను చెప్పేట్టుగానే కొంతలతో ఉండదు అక్కాయ్ బాగుంటుంది అని చెప్పి మనకి ఎవరైనా చెప్తారనుకో ఇదరా, అది అట్లాగే అలవాటు పడింది, ఆ రుచే బాగుంది అనుకుంటాం. ఏదో మొత్తానికి కొద్దిగా మారుద్దాం, ఈ ఆకాయ చెప్పిన దానికి అని చెప్పి ఈవిడే కొద్దిగా మార్చింది అనుకోండి ఇంగ్రీడియంట్స్.
వేయవలసింది వేయటం, అవి ఎక్కువైపోయింది చెప్పి తగ్గించడం, మొత్తానికి ఏదో మార్చింది అనుకోండి. అంతకంటే ఎక్కువ రుచి వచ్చింది. ఇప్పుడు ఏమైంది, అక్కాయి చెప్పిన దానికంటే ఈ వర్షన్ 20 ఏళ్ల క్రితం మారుతి డిజైర్ వర్షన్ వేరు, ఇప్పుడు మారుతి డిజైర్ వర్షన్ వేరు. మారిందా లేదా? పరిణామ క్రమంలో ప్రతిదీ మార్పు సంభవమే. కాబట్టి అన్నిటికీ మార్పు సంభవమే. అలాగే నీ జ్ఞానం కూడా పెరగాలి అని అంటే నీకు ఆ స్కోప్ ఇవ్వకపోతే అది నీ బుద్ధి నేర్చుతుంది. అప్పుడేమవుతుంది, మొనాటమీ ఒక టేప్ రికార్డర్ లాగా ఉంటుంది. టేప్ రికార్డర్లో ఏది చెప్తే అది కరెక్ట్ అని. మనం ఏ పేపర్లో పెద్దగా ప్రాచుర్యం లేనప్పుడు ఈనాడులో వేస్తే అర్థం, ఈనాడులో వేసాడు వార్త, దీనికి క్యూ చదరదు, ఇది నెంబర్ 1 వార్త అనుకున్నాం. తర్వాత దానికి కొన్ని పోటీగా కొన్ని వార్తలు వచ్చి పత్రికలు వచ్చిన తర్వాత ఏది నిజం ఏది అబద్ధం అనేది నిదానంగా తెలుస్తుంది. వాడు తప్పేస్తే వీడు ఎండగడతాడు, వీడు తప్పేస్తే వీడు ఎండగడతాడు. అంటే ఆ స్కోప్ ఉండబట్టే కదా. అట్లాగా ఆధ్యాత్మిక చింతనగ్రస్తులైనటువంటి శిష్యులకి ఆ ఇచ్చినటువంటి స్కోప్, లేకపోతే ఈ మతం ఇంతదిగా ఎంత స్ట్రాంగ్ అవ్వదు. 800 సంవత్సరాల ముస్లిం పరిపాలనలో, 250 సంవత్సరాల బ్రిటిష్ పరిపాలనలో, ఆల్ టుగెదర్ 1050 సంవత్సరాల పరిపాలనలో నీ గుళ్ళు దగ్గర నుంచి నీకున్నటువంటి కట్టుబాట్ల దగ్గర నుంచి అన్నిటినీ డిస్మాంటిల్ చేసినా, నీకున్నటువంటి ఆ మూల విరాట్ని పడగొట్టి వాళ్ళ కాళ్ళ కింద స్టెప్స్ లాగా వేసుకున్నా, అన్ని సంవత్సరాలు పరిపాలించినా ఇంకా ఈ సనాతన ధర్మం 80%, బయట ఉన్నది 20% చూసి అందరూ మారిపోయారనుకుంటాం. 80% ఇంకా ఇక్కడ నిలబడి ఉందనంటే ఇదిగో ఇటువంటి గురు శిష్యుల యొక్క పరంపర. ఎంత ఇదిగా కాచి వడపోచి విచారణకు అవకాశం ఇచ్చి, విచారణ ద్వారా ఎస్ భగవంతుడా నువ్వు చెప్పింది కరెక్టే, శ్రీకృష్ణుడి ఫిలాసఫీ తప్పని కానీ, శ్రీకృష్ణుడి ఫిలాసఫీలో ఇది మార్పు చెందించాలని కానీ ఏ ఫిలాసఫీ, రోమన్ ఫిలాసఫీ, మరి యూరోపియన్ ఫిలాసఫీస్, మనకి ఇక్కడ బోల్డని బుద్ధిజాలు కానీ ఇంకా రకరకాలైన ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ కూడా శ్రీకృష్ణుడి ఫిలాసఫీని కాదంటానికి వీలు. అది మనకి అసలు విగ్రహంతో పని, నిగ్రహం కోసం భగవాన్ సత్యసాయిబాబా చెప్పినట్టుగా అది ఒక నియమనిష్ట అంతే. అది ఒక నియమనిష్ట ఎప్పటికీ మనసులో నిలబడి. అదే చూసారా, ఆ సౌరాష్ట్ర దేశంలో, ఆ గుజరాత్లో సోమనాథ్ ఆలయం పడగొట్టేటప్పుడు ఆ పూజారి ఎంత ప్రేమ ఉండబట్టండి. ఆ పూజారి ఆ లింగాన్ని తీసుకొని బావిలో దూకేశాడు లిటరల్గా. చూసారా, దాన్ని కూల్చేశాం కదా అని వెళ్ళిపోయారు. వాళ్ళు శివుడుగానే ఉన్నారు. అట్లాగే జ్ఞానవాపసి దాన్ని కాశీలో కూడా అంతే. అసలైన లింగం ఆ బావిలో ఇంకా అక్కడే ఉందనేది చెప్తారు. ఎదురుగుండానే అంత స్ట్రాంగ్ అయినటువంటి ధర్మం. ఎందుకు అని అంటే వీరు మనకు కలిగించినటువంటి వెసులుబాటు అలాంటిది. మనం కూడా కాచి ఆ విచారణ చేసి ఎస్ అని నిర్ధారణ చేశాం కదా. ఇక్కడ ఒక టెస్టింగ్ జరగలేదు. గురువు దగ్గర నుంచి టెస్ట్ ఓకే అన్న తర్వాత మళ్ళీ శిష్యుడు కూడా టెస్ట్ చేసుకుని ఓకే అన్న తర్వాత వచ్చినటువంటి విషయాలు ఇవన్నీ. మనం ఇంకో దీనిలో లోటుపాట్లు ఎదగడానికి లేదు. మనకల్లా ఏంటంటే ఆచరణలోకి వెళ్ళిపోవచ్చు. మళ్ళాంటి వాడు ఇప్పుడు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత, 5500 సంవత్సరాల తర్వాత ఇంకా దీనిలో తప్పేంటి ఒప్పేంటి అని ఎదగాల్సింది. ఒప్పులు అనుకున్నాయని నువ్వు ఆచరించేసి ఆయనకి చెప్తూ ముందుకెళ్తూ ఇంకో మాట చెప్తాడు. గురువు బోధించిన దాన్ని శిష్యునికి సొంత ప్రతిదే సమాలోచన చేయించో శుద్ధిని ముందు ఇదంతయు కూడా ఆలోచించే భగవానుడు పై వాక్యాలు పలికాడు. మరియు బోధయందు పటుత్వము యథార్థము లేనిచో ఇటు వాక్యం ధైర్యంగా ఎవరినూ పలుకుతారు. కనుక గీతా బోధ యొక్క పరమ ప్రామాణ్యతము సత్యత్వము దీన్నే వ్యక్తం చేస్తున్నది. అశేషణ అని చెబితే ఒకంత విచారణతో ముగించాను. సంపూర్తిగా సర్వవిధంలో సమస్త ప్రమాణంతో విచారించమని అర్జునులకు తెలియజేసినట్లయినది. కాబట్టి మన గీతాశాస్త్రాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక శ్లోకాన్ని తీసుకుని ప్రతిరోజు అసలు మనకు వచ్చిన ఆలోచన ఏంటి, మనకేం ఆలోచన, ఈ శ్లోకం తాత్పర్యం చదవం కానీ మనకు వచ్చినటువంటి ఆలోచన ఏంటి, మన భౌతికమైనటువంటి జీవితంలో మనం దీన్ని ఎలా అప్లై చేయవచ్చు, ఇంత ఇదిగా కనుక మనం చేసుకుంటూ పోతే మంచిదని చెప్తూ యథేచసి తథా కురు, అట్లు విచారణ చేసినట్టు తప్ప నీకెట్లు తోచునో అట్లా ఆచరించు. నీకు ఎట్లా అనిపిస్తే అట్లా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితులు డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం
సంసారమై సాగరంలో మనం కొట్టుమిట్టాడుతున్నటువంటి గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి మహానుభావులు ఇటువంటి వారికి ఆచరించేటటువంటి విషయాలు, ఆచరించదగ్గ విషయాలు, ఆచరించలేనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. మనకి చాలా రిస్ట్రిక్షన్స్, చాలా నిబంధనలు ఉన్నాయి. వీటన్నిటినీ సెటరైట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. మన టాస్క్ చాలా గొప్పదే. అందుకని నువ్వు నీకు ఎలా తోస్తే అలా చేయి. ఇక్కడ వెసులుబాటు అది ఇలాగే చేయని చెప్పలా. అంటే గృహస్థాశ్రమంలో వాడికి ఒక నిబంధనలు ఉన్నాయి, సన్యాసాశ్రమంలో ఒక నిబంధన ఉంది, వానప్రస్థంలో ఉండేవాడికి వేరే నిబంధనలు. అంతేగాని నేను చెప్పినట్టే చెయ్యాలి. ఎవడికి అనుకూలంగా అయితే ఏ ఆశ్రమ ధర్మంలో ఉన్నాడో ఆ ఆశ్రమ ధర్మాన్ని ఆచరిస్తూ ఇంత లిబరల్గా చెప్పేది ఏదైనా ఉంటుందండి. ఆ విషయం చెప్తూ శ్రీకృష్ణుడు కర్తృత్వం తనపై పెట్టుకోవాలి. నిష్కామ కర్మ యొక్క చక్కని దృష్టాంతం కనబడుతుంది. 18 అధ్యాయాల బోధన అనర్గణం ఉపదేశించి తుట్టముందుకు దాని ఫలితం కొరకై భగవానుడు విరమించుతున్నాడు. అర్జునుడిచే తిరిగి యుద్ధములు చేయించుట తన బోధ యొక్క ఒకనొక లక్ష్యమైనప్పటికీ ఆ బోధ యొక్క ఫలము వాటి లక్ష్యమును వాంఛింపకే శ్రీకృష్ణుడు దాన్ని ముగించి వచ్చింది. ఇక్కడ యుద్ధం పెద్ద క్రైటీరియా కాదు. యుద్ధం సింగిల్ హ్యాండ్తో చేస్తాడే. ఆయన చెప్పేశాడు, చూపించాడు కూడా. యుద్ధం ఆల్రెడీ డన్, నువ్వు ఆల్రెడీ అయిపోయింది అబ్బాయి. నువ్వేదో చంపేస్తున్నాను, నా గురువుని చంపమంటారేంటి? ఆ గురువుని చంపితే పాపం కదా, ఎలా కోసంలో వేసావు కదా. లేదు, నువ్వు ఉన్నా లేకపోయినా అయిపోయింది. చూడు, కావాలని చెప్పి విశ్వరాడు స్వరూపం చూపెట్టినప్పుడు ఏం జరిగిందో మొత్తం చూపెట్టాడు. జస్ట్ ఊరికే పూచికి పువ్వులాగా భగవాన్ శ్రీ సత్యసేవ చెప్పినట్టు చీపురి పొలం అడ్డం పెట్టుకుని ఆ పనులన్నీ చక్క పెట్టుకోగలను. ఎక్కే నీకు అవకాశం వచ్చినప్పుడు చక్కగా నువ్వు ఆ సేవ చేసుకో, అంతే తప్ప నేను లేకపోతే ఇది జరగదనుకుంటున్నావేమో. పూచికి పొలం పెట్టుకుని ఆ పనులన్నీ జరిపించుకుంటా అన్నాడు భగవాన్. అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆల్రెడీ డన్, చూడనా అని చెప్పి బ్లాక్ అండ్ వైట్లో ఎప్పుడూ చూపెట్టించాడు. యుద్ధం జరిగిపోయింది. నువ్వు అవునన్నా కాదన్నా పోయేవాడు పోతాడు. కాబట్టి నువ్వు ఏదో కాస్త ఫ్రంట్ రోలో కూర్చోబెట్టి నీకు ఆ క్రెడిట్ ఏదో నీకు ఇద్దాం అనుకుంటున్నావు. పద్మవిభూషణం ఏదో బిరుదు నీకు ఇచ్చి పంపిద్దామని నిన్ను ముందు పెట్టా. ఎందుకు? నీలో కొన్ని క్వాలిటీస్, మంచి క్వాలిటీస్ ఉన్నాయి కదా. అది నువ్వు అర్థం చేసుకోక అక్కడికి ఏదో నేనేదో ఎరగపడవాలేమో. నువ్వు చేసేది లేదు, ఎవరు చేసేది లేదు, అంతా ఆల్రెడీ డన్ అన్నట్టుగా చెప్తూ ఆ విధంగా అట్లు విచారణ చేసి నీకు ఎట్టు చేద్దామని చూద్దామని చెప్తూ, అట్లుగాక కర్తృత్వం తప్ప వేసుకుంటూ ఇక గురువులకు శాంతి ఉండదు. కావున వారన్నింటినీ అట్లు చేయదు. వారి ధర్మం వారు నెరవేరుతూ ఫలం ఆశించకుండా ఇక శిష్యుడు తన ఉద్ధారణను తన చూసుకుంటూ గురువు దారి చూసి శిష్యుడు తాను సొంతంగా నడవలను. అంతే. ఎవడరా నీకు నేర్పింది ఈ విద్య అని అంటానికి లేదు. ఆ విద్య నేర్పినాడు మంచివాడే, బాగా నేర్పాడు. దాన్ని ఎలా ఆచరిస్తావు అనే దాని మీద నీ మీద ఆధారపడింది తప్ప నువ్వు గురువుని ఎవరిని పట్టుకోవడానికి లేదు. కాబట్టి నువ్వు మంచి మార్గంలో నడిచావు, నీకు దొరికిన గురువు మంచి గురువురా అంటారు. నువ్వు చెడ్డ మార్గంలో నడిచావు అనుకో, మళ్ళీ ఆ గురువుని లేదు. ఇప్పుడు ఎక్కడికన్నా భోజనానికి వెళ్ళామనుకోండి, పదార్థాలన్నీ చాలా బాగా ఉన్నాయి, ఆకేసి బ్రహ్మాండంగా పెట్టారు, శుభ్రంగా తిని నీకు నెల కొట్టేసాడండి వంటగాడి, ఏం చేసాడండి అంటాం. సేమ్ అందులో ఏదైనా ఉప్పు తక్కువ ఏదో తక్కువ అయింది అనుకోండి, అదే మా ఎనికిపాడు బ్రదర్స్ అయితే అక్కడికి వెళ్ళండి షూర్గా దానిలో ఏదో వంట పెడతాం. చూసారా, సాంబారు అసలు ఏం సాంబారు ఇది, నీళ్ళ సాంబారు అంటారు. అప్పుడు వంటగానే తింటారు. చూసారా, ఆస్వాదించే మనసు ఉండాలి కానీ వాడిదే ఉంటుంది. నీకు ఏదో చిన్నగా తగ్గినా దాన్ని నువ్వు సరి చేసుకుంటాను. కాబట్టి ఇక్కడ గురువుని అంటానికి వీళ్ళు. గురువు అంటే ఇక్కడ ఇట్ మీన్స్ శరీరం కాదు. మళ్ళీ ఇదోటి గుర్తుపెట్టుకోండి, గురువు అని శరీర భావనతో శరీరంతో చూసేటటువంటి విధానం మార్చుకోవాలి. మా గురువు గారండి, అలానే పాద నమస్కారాలు చేయడం, ఇవన్నీ ఆయన ఆశీర్వచనంతో అవన్నీ భౌతికపరమైనవి. గురువు అంటే జ్ఞానం, గురువు అంటే నాలెడ్జ్. నాలెడ్జ్కి మరొక పేరే గురువు. గురువు అంటే శరీరంతో కనపడేటటువంటి ఆ హావభావాలతో కూడినటువంటి వ్యక్తులు మాత్రమే సరి కాదు. ఆ జ్ఞానం ఉంది కాబట్టి అటువంటి మహానుభావులు అలాగా పరిడెలుగుతున్నారు. ఇక్కడ అల్టిమేట్గా లోపల ఉన్నటువంటి ఆ వ్యక్తి లోపల ఉన్నటువంటి జ్ఞానానికి నమస్కారం చేయాలి. గురువు నమస్కారం చేయడం, పాద నమస్కారం చేయి, వేరు పనికర పెట్టు, శరీరానికి కాదు జ్ఞానానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. జ్ఞానవంతుడికి మనస్సులో అయినా సరే సాష్టాంగం పడాలి. జ్ఞానానికి ఇవ్వాలి తప్ప శరీరానికి కాదు. నల్లగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, నిజాలు చూడటానికి కంట్లో దూరలేదు, అయినా బోళ్ళంత జ్ఞానం మహానుభావుడు. సరే, అక్కడ శరీరాన్ని చూసి కాదు మనం పడాలి, జ్ఞానాన్ని చూసుకుంటాం.
అయితే రమణ భగవాన్ ఏమంత అందగాడని చెప్పి ఆయన కాళ్ళ మీద పడుతున్నారు వెళ్ళి. రమణ భగవాన్ కాళ్ళ మీద పడుతున్నారంటే ఆయన వంగిపోయి ఆయన శరీరం ఆకులు చూసారా, కాళ్ళు ఎలా ఉంటే గెడవలాగా. నాలెడ్జ్ ఈజ్ ద టీచర్. ఆ నాలెడ్జ్ ఉన్నటువంటి ఆ మహానుభావులకు మనం ఎప్పుడు కూడా మనస్సు సాష్టాంగ నమస్కారాలు బట్టి శరీరాన్ని పట్టుకుని లాగేయటం కాదు, కాళ్ళు పుచ్చుకుని లాగేది. అసలు కాళ్ళు పుచ్చుకోవద్దు, ఎవడ కాళ్ళు పుచ్చుకోవద్దు. నేను ఇదే చెప్తున్నాను, నేను కూడా ఇదే పాటిస్తాను. ఆమెను అడగండి కావాలంటే. మనసు దాదాపుగా తల వంచి శరీరాన్ని, అంతే తప్ప పట్టుకోవాల్సింది భగవంతుడి యొక్క పాదాలు. కాబట్టి ఆ విషయం చెప్తూ జ్ఞానమాఖ్యాతం అని చెప్పినందువల్ల గీతాశాస్త్రం ముందు కర్మ భక్త్యాత్మ నుంచే వచ్చింపబడుతుంది అనే జ్ఞానము అంతర్భూతమైనది. కర్మ భక్తి జ్ఞానార్జన చేత కర్మను బోధించాలి. కాబట్టి ఇక్కడ జ్ఞానం అని అంటే భక్తి లేని జ్ఞానం మళ్ళీ వేస్ట్ అవుతుంది. భక్తి లేకపోతే ఆ జ్ఞానం పాండిత్యం కింద వస్తుంది. భక్తి మిళితమై ఉండాలి. భక్తి అనేది మనం ఎసెన్స్, అది కూరలో ఉప్పులు అంటే దాన్ని పక్కన పెట్టి కూర ఉండటం అనేది అసాధ్యం. అంతేనా మాధవరావు? కూరలో ఉప్పు అయిపోకుండా కూర కంప్లీట్ అయిందని చెప్పగలుగుతున్నావా? అవునా? జ్ఞానం పరిపూర్ణమైంది, నువ్వు జ్ఞానవంతుడు అయ్యావు అంటే నువ్వు భక్తిపరుడు అయి ఉంటావు, భగవంతుడిని దాసాన దాసుడు అయి ఉంటావు. అటువంటి దాసాన దాసుడికి అటువంటి జ్ఞానం వస్తుంది. అటువంటి జ్ఞానంతో అటువంటి భక్తితో చేసేటటువంటి కర్మ అది నోటితో పలికితే మంత్రమైంది, చేతితో పలికితే దీవెనైంది. చూసారా? అటువంటి భక్తి జ్ఞానం కలిగినటువంటి వాడు ఆశీర్వదిస్తే అది డెఫినెట్గా జరుగుతుంది. అటువంటి భక్తి జ్ఞానంతో ఉన్నటువంటి వాడు ఎస్ యూ డోంట్ వర్రీ అన్నాడంటే నీకు రిలీఫ్ దొరికినట్టే. అటువంటి వ్యక్తుల్ని మనం పోగొట్టుకోవాలి. ఈ సమాజం మనం గమనించవలసింది జ్ఞానం ఎక్కడుంటే భక్తి అక్కడ ఉంటుంది. భక్తి జ్ఞానం మిళితమై ఉంటే అటువంటితో కలిపి చేసేటటువంటి కర్మ ఉందే అది గొప్ప కర్మ, గొప్ప సేవ అవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఈ గీతా జ్ఞానం ఏంటిదే అంటే పరమ రహస్యమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు. గురువు జ్ఞానం బోధించిన పిదప శిష్యుడు ఏం చేయాలి అంటే ఆ చెప్పిన దాన్ని తన సొంత భావనతో చక్కగా విమర్శించి, నేను కూడా టెస్ట్ పెట్టా. గురువుగారు చెప్పాడు కదా శ్రీ సత్యసాయిబాబా వారు ఆ రోజున 1998, 2000 ఆ ప్రాంతాల్లో దసరా ఉత్సవాల్లో భాగంగా మేమంతా కలిసి ఎప్పుడు 15 రోజులు అక్కడ ఆ సెలవులు అన్నాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు. అలా మా అదృష్టం కొద్దీ 10-15 సంవత్సరాలు అలాగే చిన్నపిల్లలప్పుడు అలాగే గడిపాం. ఆ సందర్భంలో ఒకసారి దసరా ఉత్సవాల్లో సందర్భంగా స్వామివారు బోధలు చేస్తూ కోపము పాపానికి ధూపము వంటిది అన్నాడు. కోపము పాపానికి ధూపం వంటిది. ఇంకా పాపాన్ని ఇంకా ఫ్లేరప్ చేస్తుంది. పాపం ఇంకా పెరగటానికి కోపమే కారణం. అంటే మామూలుగా చేసే పాపం వేరు, కోపంలో ఇంకా భయంకరమైన పాపాలన్నీ చేస్తాం. అందుకని ఆయన ఏమన్నాడు, కోపము పాపానికి ధూపం వంటిది అన్నాడు. అని ఈ ఒక్క కోపాన్ని కనుక మీరు ఇక్కడికి వచ్చినందుకు కాశీ వెళ్ళి సొరకాయో పొట్లకాయో లేకపోతే కాకరకాయ వదిలేస్తారు కదా, నాకు ఏ కాయలు అవసరం లేదు. కానీ మీరు పోతూ మీలో ఉన్నటువంటి అవలక్షణం ఏమైనా ఉంటే అది ఒకటి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోండి, నేను తీసుకుంటాను అని అన్నాడు. మనకు ఉన్నదే కోపం, ఇది ఎంతకంటే అవలక్షణమే ఉంది. పైగా ఆయన చెప్తున్నాడు కదా దీన్ని తగ్గించుకోవాలని, దీన్ని ఇక్కడ వదిలేద్దామని చెప్పేసి సాయంత్రం 4:20 ట్రైన్ టైం, బస్ టైం ఆయన బోధ విని ఇక నుంచి కోపం లేదు, అంత ప్రశాంతమైన, అంత హ్యాపీ అనుకుంటా ట్రైన్ ఎక్కి ఎక్కగానే ఒక ఆయన వచ్చి చూస్తాడు. మరి మామూలు రిజర్వేషన్ ఇదే ఇట్ట అన్నాడు. పడుకున్నవాడిని కాళ్ళు ముడుచుకున్నాను. సరే కూర్చున్నాడు కదా అనుకున్నాడు. కట్ చేస్తే రాత్రి 12 గంటల దాటేటప్పటికి నా పక్కన హ్యాపీగా నాతో పాటు పడుకుని ఉన్నాడు. దేవుడు బాబు నా రిజర్వేషన్ దగ్గరలో నువ్వు పడుకుంటే నువ్వు లెగవేంటి, నేను లేవు అని అంటే, ఏమంటే మీరు పడుకున్నారు, మీ ఆవిడ పడుకుంది, మీ పిల్లలు పడుకున్నారు, నేను ఇక్కడ కాస్త పడుకుంటే ఏమవుద్ది అన్నమాట. చూసారా, ఇక అప్పుడు వచ్చింది కథ.
నేను మామూలుగా చెప్తే ఏంటరా బాబు, ఇక అసలు అవన్నీ ఆలోచన లేవు. ఒకసారి గోడికాయ కనుక నొక్కిన సోడా కనుక పేలద్దుడు అట్లా ఎవరు నువ్వు అంటగలేసి